గుడ్ మార్నింగ్ గాయస్. 5 o'clock 5:10 అవుతుంది అండ్ మనం 2026కి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. అండ్ ఇంత పొద్దున్నే లేచి ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఐ వాజ్ ది మోస్ట్ లేజీ గాయ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. సో దాన్ని ఎట్లయినా చేంజ్ చేసుకోవాలి అని ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఎవ్రీడే. మార్నింగ్ ఈ టైంకి లేవాలని 5 to 6 లేదా 5 to 7 మధ్యలో ఏదైతే ఫీజిబుల్ ఉంటుందో నాకు ఆ టైంకి లేచి వాకింగ్ అన్నా లేకపోతే నేను అనుకున్న గోల్స్కి రిలేటెడ్ వర్క్ చేద్దామని. అండ్ అసలు వ్యూ అయితే క్రేజీ ఉంది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ సెల్ఫ్ టాక్. ఎవ్వడు ఉండడు, ఏ నాయిస్ ఉండదు, ఏ డిస్ట్రాక్షన్ ఉండదు. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం టు థింక్ ఆర్ డిసైడ్ అబౌట్ యువర్ గోల్స్. అండ్ అట్లీస్ట్ ఈరోజు ఏం చేద్దాము, ఏదైనా పెద్ద గోల్ ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని డైలీ టాస్కుల కింద బ్రేక్ చేసుకొని వర్క్ చేయాలన్నమాట. లెట్స్ గో. అభినవ్ వస్తా అన్నాడు ఇవాళ. తను ఒక ఈవెంట్ హోస్ట్ చేస్తున్నాడు, రన్నింగ్ ఈవెంట్. సో ఐఎమ్ స్టార్టింగ్ మై రన్నింగ్ రొటీన్. లేకపోతే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు కంప్లీట్గా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ రాత్రి ఫుల్ రన్నింగ్కి వెళ్ళే యాంగ్జైటీ అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అసలు నిద్ర సరిగా పట్టలేదు. బట్ ఐ స్లెప్ట్ వెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ సర్ప్రైజింగ్లీ నాకు 7 hours స్లీప్ చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అండ్ ఐఎమ్ ఫ్రెష్. స్టఫీ నోస్ కూడా లేదు లక్కీలీ. ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను 10 to 12 years ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఆ కిడ్కి మెంటాలిటీ ఎలా ఉండేదంటే, అరే అందరు పార్టీ చేసుకుంటున్నారు, మనం ఎప్పుడు పార్టీ చేసుకుంటాము. అండ్ లిటరలీ మా ఇంటి దగ్గర ఫుల్ డీజే పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఐ యూస్ టు బి ది అన్ఇన్వైటెడ్ కిడ్. మేబీ మీరు రిలేట్ అవ్వచ్చు ఈ చిన్న స్టోరీకి. దెన్ అది అలాగే క్యారీ అయింది నేను పెద్దగా అయినా సరే. సో వన్ ఫైన్ డే నాకుండే ఫ్రెండ్స్ అందరినీ, నేను బెంగళూరులో ఉండేవాడిని, నాకుండే ఫ్రెండ్స్ అందరినీ బెంగళూరుకి పిలిచి లైక్ ఒక వెల్ నోన్ పార్టీ ప్లేస్లో ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30 5కి ఇంటికి వెళ్ళాము. ఇంటికి హ్యాపీ న్యూ ఇయర్ అని అరుచుకుంటూ, లైక్ అక్కడున్న లోకల్ క్రౌడ్తో పాటు అందరితో అరుచుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ వెళ్ళాం. బట్ లిటరలీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఐ డోంట్ ఫీల్ మచ్ లైక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆర్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ లైక్ ఏదో కొత్తగా చేయబోతున్నాం ఈ ఇయర్ అని ఒక్క 1% కూడా అనిపించలే అనమాట. కట్ చేస్తే ఇప్పుడు ఐఎమ్ అ కంప్లీట్ గ్రోన్ అప్ మ్యాన్ అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ మై జాబ్. ఇప్పుడు లిటరలీ నేను మార్నింగ్ 5:30 కాదు 4:30కి లేచి ఫుల్ రెడీ అయ్యి రన్నింగ్కి వెళ్తున్నా. లిటరలీ 2026 ద స్టార్ట్ విచ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ. నేను ఆల్మోస్ట్ 4 days 2026 వస్తుందనగా 4 days బిఫోర్ నుంచే ఫుల్ హైప్డ్ ఉన్నా అనమాట. హైప్డ్ అంటే హైప్డ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ప్రిటీ మచ్ కామ్, క్లియర్ ఇన్ మై మైండ్. సో ఏం చేయాలి ఈ ఇయర్, దేనిపైన ఫోకస్ చేయాలి అండ్ అనుకున్న గోల్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సో వాటిపైన స్ట్రేంజ్లీ ఐఎమ్ ప్రిటీ మచ్ క్లియర్. అండ్ ఒక్కొక్కటి మనం అనుకున్న టైంకి ఎట్లా కింద మీద పడి ఎట్లా చేసి అచీవ్ చేద్దాం. మేబీ ఒక 1 month అటు ఇటు లేట్ అవ్వచ్చు, బట్ అనుకున్న గోల్స్ని మాత్రం ఈ ఇయర్ సాధించాల్సిందే. అండ్ అలా మనం చిన్న గోల్స్ అన్నీ అచీవ్ చేసుకుంటా అది ఒక్కసారిగా ఇయర్ అండ్ రివ్యూ చూసుకున్నప్పుడు
లిటరల్లీ ఆ హై ఉంటుంది చూడండి, ఆ కాన్ఫిడెన్స్ చాలు లైఫ్లో, ఏమన్నా చేయగలం అన్న ధైర్యం వచ్చేస్తుంది లిటరల్లీ. అన్న అసలు ఇంతవరకు రన్నింగ్ చేయలేదంట, డైరెక్ట్ అన్న డైరెక్ట్ ఉంది మొత్తం 26 కిలోమీటర్స్ స్టార్టింగ్. నాది మొత్తం అన్ని హార్డ్ రీసెట్ ఉంటాయి. జనవరి 1 హార్డ్ కంప్లీట్ హార్డ్ రీసెట్. అండ్ 4:35కి వచ్చి నిద్రపోయే బ్యాచ్ నేను. అట్లాంటిది ఈ 2026 కొంచెం మీనింగ్ఫుల్గా అండ్ బెటర్ అవ్వడానికి రన్నింగ్తో స్టార్ట్ చేసిన. లాస్ట్ ఇయర్ తొందరగానే పడుకున్నా, ఎందుకంటే నాకు ఫుల్ జలుబు జ్వరం ఉండింది. ఆ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అసలు మొత్తం ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకొని బెంగళూరులో పొద్దున 5కి వచ్చామన్నమాట ఇంటికి. ఫుల్ ఆన్ బ్యాంగ్ ఆన్ పార్టీ చేసి బెంగళూరులో. బయట సాంగ్స్ వినిపిస్తున్నాయి తెలుసా, అంతే వినిపిస్తుంది డీజే అంతే. 2 3 నాకు అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే, మనం రన్ ఆ లెవెల్లో చేయకపోయినా అట్లీస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ స్టార్టింగ్ డే ఆఫ్ ది ఇయర్. అండ్ మనం ఇట్లా మెయింటైన్ చేసుకుంటా చేసామంటే ఐ థింక్ విల్ బీ అట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ పేస్ ఆఫ్టర్ సమ్ టైమ్. యాజ్ యూజువల్ అందరికి కూడా ముందరున్నారు. చిన్నగా మనకు బ్రీత్ అందట్లేదు. ఇట్స్ టోటలీ ఫైన్ అండ్ వన్ డే వీ విల్ బీ దేర్. ఫస్ట్ 1.5 కిలోమీటర్ మాత్రం ఇది అని చెప్పి మొత్తం ఇంకా అటు ఇటు అయిపోయినా, మొత్తం బ్రీత్ అందట్లేదు, దగ్గు వస్తుంది, ఇంకా హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ అయిపోయింది. బాడీ వార్మ్ అవుతుండగా ఒక 1/2 కిలోమీటర్ తర్వాత కొంచెం బ్రీత్ అందడం స్టార్ట్ అయ్యి ఒక 1.5 కిలోమీటర్ రన్నింగ్ చేశా. రన్నింగ్ చేసిన తర్వాత చిన్నగా షిన్ బోన్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం కదా, సో అట్లా షిన్ బోన్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ స్లోలీ ఇంకా రివర్స్ వెళ్దాము, అట్లా ఒక 1.5 కిలోమీటర్ అవుతుంది మొత్తం కలిపి. ఇట్ విల్ బీ a 3 కిలోమీటర్ రన్ అని కూడా అన్నాను. ఇట్ విల్ బీ a మిక్సప్ ఆఫ్ రన్నింగ్ అండ్ వాకింగ్. బట్ టు స్టార్ట్ విత్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా పీస్ఫుల్గా అనిపించింది.